గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ వీరాంజనేయులు గారు, ఎలా ఉన్నారు? ఆరోగ్యం అంత బాగుందా? తగ్గింది మేడం. తగ్గిందా? జలుబు ఒకటే మేడం ఉందా? ఓకే, జలుబు ఒకటే ఉందా? జాగ్రత్త, మెడిసిన్ వాడుకుంటూ ఉండండి వీరాంజనేయులు గారు. ఓకే అండి, ఇంకేంటి ఈరోజు ఎవరికైనా సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా మీరు? సాంగ్ నిన్న అడిగితే మీరు కాదు మేడం. అంటే టైం అయిపోయిందండి అప్పటికే. చేస్తారు మీరు మళ్ళీ పాట చెప్తాము, మళ్ళీ టైం అయిపోతారు మేడం మీరు. లేదండి బాబాయ్, మీరు అసలు అలా అనుకోమాకండి. టైం ఉంటే మాత్రం డెఫినెట్గా, ఎందుకంటే బిఫోర్ అంటే ఈ మధ్య ఏమైపోతుందంటే వీరాంజనేయులు గారు, రిపీటెడ్లీ మేము 3-4 కాలర్స్తో మాట్లాడుతున్నాం కదా. 3-4 మెంబర్స్లో మ్యాక్సిమం 2 మెంబర్స్ అనేవాళ్ళు సాంగ్స్ అడుగుతున్నారు. అప్పుడు ఇప్పుడు మేము వచ్చేది 4 కాలర్స్తో మాట్లాడి ఒక సాంగే కదా ప్లే చేయగలము. సో అప్పుడు వీళ్ళిద్దరు అడిగిన సాంగ్సే నెక్స్ట్ నలుగురితో మాట్లాడిన తర్వాత 2 సాంగ్లే వస్తున్నాయి. సో ఇది జరుగుతుందన్నమాట, అంతకు మించలేదు. ఈరోజు చూడండి, మన గుడ్ మార్నింగ్ ఒంగోలు ఒక్క సాంగ్ కూడా ప్లే అవ్వలేదు. రిపీటెడ్లీ కాల్స్ రావడం వల్ల వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాము. మెయిన్ మన కాన్సెప్ట్ అదే కదా, వాళ్ళతో మాట్లాడాలి అన్నదే కదా. సో ఎవరిని బాధ పెట్టకూడదండి. మేము డెఫినెట్గా మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేస్తాం. ఒకవేళ ప్లే చేయలేదు అంటే మాత్రం టైం లేకనో, లేకపోతే ముందు అడిగిన వాళ్ళ సాంగ్స్ ప్లే చేయలేకపోతామో తప్పితే, మీరు ఇన్ని రోజులు అడిగారు, ఏ రోజైనా మీ సాంగ్స్ ప్లే చేయకుండా ఉన్నామా మేము? చెప్పండి. చెప్పాను, ఏడ్చారు, నిన్న అని అడిగాను. ఓకే, డెఫినెట్గానే నిన్న టైం లేదు, దట్టు ముందు అడిగిన వాళ్ళ సాంగ్స్ వేయటం వల్ల అలా అయ్యింది. ఇంకొకసారి అలా జరుగుతుంది. ఈ రోజు అయితే రిపీటెడ్లీ ఒక్క సాంగ్ కూడా ప్లే అవ్వకుండా నాన్ స్టాప్గా మనం కాలర్స్తో అనేది మాట్లాడటం జరుగుతుంది అనమాట. ఓకే, మీరు ఆరోగ్యం జాగ్రత్త, మెడిసిన్ తీసుకుంటూ ఉండండి. కోల్డ్ తగ్గడానికి కూడా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండండి, లైక్ ఆవిరి పట్టడం ఇలాంటివి కూడా. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.